ప్రభువునందు ప్రియమైన వారులారా, మరి ఈ గొప్ప మాట వారు అంటున్నారట, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎంతవరకు వాక్యాన్ని విన్నాం, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏ కార్యాలు చేస్తాడని. అన్నీ విని కూడా అక్కడ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని? దేవుని క్రియలు జరిగించాలి అంటే దేవుని క్రియ ఏం చెయ్యాలి, మేమేం చెయ్యాలి అని అడుగుతుంటే ప్రభు అన్నారు, నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. కనుక ఈరోజు దేవుని వాక్యం వినడానికి వచ్చిన ప్రియ కుమార్తెలారా, దేవుని యందు విశ్వాసము నమ్మకము పూర్తిగా కలిగి ఉన్నారా లేదా? లేకపోతే విశ్వాసములో ఏమైనా వెనకబడి ఉన్నారా? విశ్వాసం ఇంకా కలగడం లేదా? తప్పకుండా ఆయన చేయగలడని, పూర్తిగా నూరంతలు కార్యము నీలో నీ కుటుంబంలో చేయగలడని నీవు నమ్ముచున్నట్లయితే ప్రభు అంటున్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకం, మోషే గారు పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం మీకు పెట్టలేదు, మధ్యలో నుండే కురిసింది మన్నా. కానీ నా తండ్రి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం మీకు ఇచ్చారు. ఆ ఆహారము నేనే, నేనే జీవాహారము, నేనే జీవ జలము అన్నారు. కనుక మరి ప్రభువునందు విశ్వాసము కలిగి ఆఖరిగా 40వ వచనములో వ్రాయబడిన మాట 6వ అధ్యాయం యోహాను సువార్తలో, కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్త ప్రకారము, అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం. అంత్య దినమున నేను వారిని లేపుతాను. చనిపోయిన వారిని తిరిగి మరలా ఆఖరి దినము, అంత్య దినము అనగా ఆయన రాకడ దినములో సమాధులలో నుండి లేపే దేవుడను నేనే. గనుక నా యందు విశ్వాసం ఉంచమన్నారు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువారు అంత్య దినమున ఆయన లేపుతానని చెప్పారు. కనుక ప్రియమైన వారులారా, ఈ రోజున ఈ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నీ విశ్వాసము ఎంతవరకు ఉన్నది? ఎంతవరకు ఉన్నది? ఇక్కడ కూర్చున్న మనం మన గుండెమే చేసుకునే ప్రభువా, ఒక కనాను స్త్రీ వలె, ఒక సమరయ స్త్రీ వలె మరి నేను మార్పు చెంది కార్యాలు జరిగినవా? ఒక రక్తస్రావ రోగి రక్తధార కట్టబడి ఆమె స్వస్థత పొందడమే కాదు, ఆమె విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందింది. విశ్వాసాన్ని బట్టి కనాను స్త్రీ కుమార్తె దయ్యము వదిలిపోయింది. విశ్వాసమును బట్టి జీవ జలపు నదులు ఆమె కడుపుల నుండి ఊరినట్లు యేసయ్య ఇచ్చిన దాహము జీవ జలమును త్రాగిన సమరయ స్త్రీ అనేక మందికి మిషనరీగా మారిపోయింది. అనేక మంది స్త్రీలు యేసయ్యకి ఉపచారము చేసిన వారై ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం స్త్రీలుగా? కనుక స్త్రీలం ఏం చేయగలమో, ఏమి ఉంది మా దగ్గర అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరిని కూడా, నువ్వు బలహీనరాలు కావచ్చు, నీకు బాధల్లో ఉండవచ్చు, కానీ నిన్ను దేవుడు వాడుకుంటాడు. అందుకే నీవు నిలబడు చాలు. నువ్వు చక్కగా నిలబడితే తన శక్తి నీలో నింపి ఆయన వాక్కుతో నిన్ను బలపరిచి నీ యందు విశ్వాసము చూచి ఆయన నీతో పని చేయించుకుంటారు. కనుక అలాంటి స్థితిని మనం కూడా కలిగిన వారమై, అలాంటి అనుభవాలు మనము కూడా పొందుకున్న వారమై ప్రభువు కొరకు జీవిద్దాం. అంటే ధన్యత, దీవెన ప్రభు అయిన దేవుడు ఈరోజు నీ వాక్యం విన మనకెల్లరకును, మన కుటుంబములకు, మన సంఘములకు ఆశీర్వాదకరమైన స్థితి అనుగ్రహించునుగాక. ఆమేన్.